హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎంతో హెల్దీ అయిన నువ్వుల లడ్డు అయితే చేశానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇదైతే. సో ఇది ఎలా చేసుకోవాలి, అలాగే చేతులు కాలకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి, అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఈజీగా చేసుకుంటున్నాను, అలాగే చూసేసేయండి. ముందుగానైతే ఒక కప్పు నువ్వులైతే తీసుకున్నానండి. ఏ కప్పుతో నువ్వులు తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. సో 1 కప్పు నువ్వులైతే తీసుకొని వీటిని అయితే మంచిగా వేయించుకోవాలి. సో కడాయి అయితే పెట్టేసుకొని వీటిని అయితే దూరగా వేయించుకోవాలి నువ్వులన్నిటిని. సో నేను ఇలా వేయించుకుంటున్నాను చూడండి. ఇవి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అన్నమాట, తొందరగా మాడుతాయి అన్నమాట. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి వీటన్నిటిని. సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. సో ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే ఉందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటి నువ్వులను మంచిగా వేయించుకోవాలి. నువ్వులు అయితే మంచిగా ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట నువ్వులో కూడా. సో బెల్లం కూడా చాలా మంచిది. మంచిగా దూరగానైతే వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు కొంచెం స్మెల్ కూడా వస్తుంది, అలాగే చిట్టపట్టలాడుతూ కూడా వస్తాయి అన్నమాట. సో అలా వస్తున్నాయి అంటే నువ్వులు మంచిగా వేగుతున్నట్టు అని అర్థం. సో ఇవైతే నువ్వులు అయితే మంచిగా వేగాయి చూడండి, చిట్టపట్టలు అంటున్నాయి. చూడండి నువ్వులు అయితే మంచిగా వేగినాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకుందాం వీటిని అయితే. నువ్వులన్నీ పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లారనిచ్చుకుందాం వీటన్నిటిని. సో ఇవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు బెల్లం పాకం కోసం అయితే 1 కప్పు, ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నాం అదే కప్పుతోటి బెల్లాన్ని అయితే తీసుకొని ఫస్ట్ అయితే బెల్లాన్ని కరిగించుకుందాం. ముందుగానైతే బెల్లాన్ని కరిగించుకోవడానికి కొన్ని వాటర్ అయితే వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. సో ఇలా బెల్లం కరిగింది కదా. ఇప్పుడు దీన్ని అయితే ముద్ర పాకం వచ్చేంత వరకు పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. సో ఇలాచి పొడి కూడా ఉంటే వేసుకోండి. అది నేను వేసాను ఆల్రెడీ, క్లిప్ మిస్ అయిందండి. సో ఇలాచి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలాచి పొడి వేసుకుంటే. నేను వేసాను, క్లిప్ మిస్ అయిందండి. సో ఇలా మంచిగా ముద్ర పాకం వచ్చేంత వరకు ఇలా పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పాకం అయితే మంచిగా వచ్చేసింది, ముద్ర పాకం అయితే వస్తుంది. సో ఇది ముద్ర పాకం రెడీ అయిందా లేదా అనేది ఒకసారి అయితే ప్లేట్లోకి అయితే కొంచెం పాకాన్ని అయితే వేసుకుంటే, వాటర్లోకి వేసుకుంటే ఇలా ముద్దలాగా వచ్చి కింద కొడితే కొంచెం సౌండ్ వచ్చినట్టు వస్తే ముద్ర పాకం కరెక్ట్గా వచ్చినట్టు అనమాట, పాకం రెడీ అయినట్టు. సో ఇదైతే కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు దీంట్లోకి అయితే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులని, వాటిని అయితే ఇందులోకి వేసుకోవాలి. ముందుగా స్టవ్ అయితే ఆపేసుకొని అయితే నువ్వులు వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇలాగా. నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. వేడి మీద ఉన్నప్పుడే లడ్లు చుట్టుకోవాలి వీటినైతే. సో ఇప్పుడైతే ముందుగా చేతులు కాలకుండా ఫస్ట్ ఒక గరిటెనైతే తీసుకొని దానికైతే నూనె అప్లై చేసేసాను. అప్లై చేసి ఇలా గరిటెలోకి వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట, లడ్డులాగా చుట్టుకోవాలి. సో చేతులు కాలకుండా అనమాట, వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి. కొంచెం చల్లారినా కానీ గట్టిగా అవుతుంటుంది అనమాట. సో అలా కాకుండా ఇలా గరిటెలోకి వేసామంటే కొంచెం చేతులు కాలకుండా ఉంటుంది. సో ఇలా రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా చేతులు కాలుతుంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో బాగా మంచిగా నూనె అప్లై చేసి ఇందులోకి వేసుకొని ఇట్లా చేతితోటి ఇలా అంటే బాల్ అయితే రెడీ అవుతుంది, లడ్డులాగా రెడీ అవుతుంది. సో దాన్ని అయితే ఇలా చేతితోటి ఒకసారి ఇలా బాల్ లాగా చేసుకుంటే సరిపోతుందండి, లడ్డులాగా చుట్టుకోవచ్చు. సో ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది గట్టిగా మనం లడ్లు చుడుతున్నప్పుడు కొంచెం కిందిది అయితే గట్టిగా అయినా మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి లైట్గా మళ్ళీ హీట్ కాగానే తీస్తే మళ్ళీ బెల్లం కరిగినట్టు అవి లూజ్ అవుతుంది అనమాట. సో చల్లారితే గట్టిగా అయ్యి ముద్ద కట్టడానికి రాదనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకొని ఒక్కసారి పెట్టి తీస్తే సరిపోతుందండి, మళ్ళీ లూజ్ అవుతుంది.
సో ఇలా బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో నువ్వుల లడ్డూలు అయితే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, పెద్ద కష్టపడాల్సిన పని లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా చేసేసుకున్నాను. సో ఇలా నువ్వుల లడ్డూలు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా లడ్లను అయితే అన్నిటిని ఇలాగే చుట్టుకోవాలి. సో ఇలా నేనైతే వేడి మీద ఉన్నప్పుడు ఇలా అన్ని లడ్లను అయితే ఇలాగే చుట్టుకున్నాను. ఈ లడ్డు అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇది తినడం వల్ల కూడా జుట్టు ఊడిపోకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే. సో తప్పకుండా డైలీ అలా పిల్లలకు పెట్టడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట. నువ్వులు బెల్లం కూడా చాలా హెల్తీయే కాబట్టి, సో స్వీట్ ఐటమ్ కాబట్టి చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా చేసి పెట్టండి. సో నువ్వుల లడ్డు అయితే రెడీ అయినాయి కదా. ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే నువ్వుల లడ్డు అయితే రెడీ అయిందండి. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో నా వీడియో నచ్చినట్టయితే మీకైతే తప్పకుండా లైక్ అయితే చేయండి. నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి.